ఉదయాన్నే కాఫీ ఇవ్వకుండా ఎక్కడికి చచ్చావురా అంటూ అంబిక పండు చెంప పగలగొడుతుంది. ఇక దాంతో పండు, క్షమించండమ్మా, నేను బయట పని చేస్తున్నాను అని అంటూ ఉంటే, రేపటి నుండి కాఫీ లేట్ అయిందంటే నా చేతుల్లో చస్తావు, మర్యాదగా పో, త్వరగా వెళ్ళి కాఫీ తీసుకున్నా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో పండు చాలా బాధపడిపోతూ ఉంటాడు. పండు, అంబిక అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, వెళ్ళి ముందు వాళ్ళకి కాఫీ ఇచ్చిరా. నాకు చూపు సరిగ్గా లేకపోవడం వల్ల నీకు చాలా ఇబ్బంది అవుతుంది పండు. నాకు చూపు సరిగ్గా ఉండుంటే నీతో పాటు నేను కూడా అన్ని పనులు చేసేదాన్ని, అప్పుడు నీకు కాస్త బర్డెన్ తగ్గేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో పండు, అమ్మ మీరు ఈ ఇంటి కోడలమ్మ, మీరు పని చేయడం ఏంటి, ఇక్కడ నేను మాత్రమే పనివాడిని, నేను మాత్రమే పని చేయాలని చెప్పి పండు అంటూ ఉంటాడు. లేదు పండు, ఈ ఇంటికి సంబంధించిన వరకు సహస్ర అమ్మే ఈ ఇంటి కోడలు, నేను కూడా నీలాగే పని మనిషిని అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో రుక్మిణి రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. అమ్మ నేను ఇక బయలుదేరుతానమ్మా అని అంటూ ఉంటే, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, పండు ఇంట్లో వాళ్ళకు కాఫీ ఇచ్చి వస్తాడు, తను వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలో తీసుకువెళ్తాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో పండు అంబికకు, పద్మాక్షికి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా కాఫీలు ఇస్తూ ఉంటాడు. రుక్మిణి అక్కడే కిచెన్లో ఒక చోట కూర్చొని ఉంటుంది. పండు ఇంట్లో వాళ్ళకు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ అంతా కూడా పెట్టేసి అని చెప్పి ఒక ప్లేట్లో ఈవిడకు కూడా టిఫిన్ తీసుకొని రా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో పండు రుక్మిణి కోసం కూడా ప్లేట్లో టిఫిన్ తీసుకొచ్చి ఇస్తాడు. తినండి అమ్మా అని అంటూ ఉంటే, అమ్మ అడగకుండానే రాత్రి నుండి నా పేరు కూడా తెలుసుకోకుండా నాకు సాయం చేశారు, నిజంగా మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని రుక్మిణి అంటూ ఉంటే, అయ్యో అంత పెద్ద మాటలు అనకండి అమ్మా, ఏదో నాకు తోచిన చిన్న సాయం చేశాను అంతే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక తర్వాత రుక్మిణి టిఫిన్ చేసిన తర్వాత, నేను ఇక వెళ్తానమ్మా అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం అమ్మ, అసలు మీది ఏ ఊరు, మీరు ఎవరిని కలవడానికి ఊరికి వచ్చారు, వివరాలు చెప్పండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో, నేను కలవడానికి వచ్చింది హరీష్ కృష్ణ గారి అబ్బాయి విహారిని, ఆయన ఇదే ఊర్లో ఉంటారని తెలిసింది, ఆయన మాత్రమే నా కూతుర్ని కాపాడగలరు, మాది రామాపురం అని చెప్పి రుక్మిణి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, ఏంటి మీరు కలవడానికి వచ్చింది విహారీ గారినా అని చెప్పి షాక్ అవుతూ ఉంటే, ఆ బాబు నీకు తెలుసా అమ్మా అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. అయ్యో మీరు వచ్చింది ఈ ఇంటికేనండి, విహారీ గారిది ఈ ఇల్లే అని చెప్పి లక్ష్మి అనడంతో, ఇకప్పుడు ఆయన తండ్రి చావు గురించి ఎన్నో రహస్యాలను నేను ఆయనతో చెప్పాలి, విహారీ బాబుని నేను అర్జెంటుగా కలవాలి అని రుక్మిణి అంటూ ఉంటుంది. ఇక దాంతో పండు, ఈవిడ కలవడానికి వచ్చింది విహారీ బాబుని, ఆయన ఉన్నారేమో చూసిరా అని చెప్పి అంటూ ఉంటే, పండు గదిలోకి వచ్చి చూసేసరికి విహారీ ఇంట్లో లేకపోవడంతో, లక్ష్మమ్మ విహారీ గారు ఇంట్లో లేరు, బయటకి ఎక్కడికైనా వెళ్ళారేమో అని చెప్పి పండు అంటూ ఉంటాడు. విహారీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా భోజనం టైంకి ఇక్కడికి వస్తారు, మీరు ఇక్కడే ఉండండి అమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో రుక్మిణి, సరే అమ్మా, ఆ బాబుని కలిసిన తర్వాతే నేను ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పి కిచెన్లోనే ఒక చోట కూర్చొని ఉంటుంది. ఇక అలా రుక్మిణి విహారీ ఇంట్లోనే తలదాచుకోవడంతో అంబిక ఫోన్ మాట్లాడుతూ లాన్లోకి అప్పుడే వస్తూ ఉంటుంది. అంబిక ఫోన్ మాట్లాడుతూ లాన్లోకి రావడంతో అంబికను చూసి రుక్మిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. హరికృష్ణ గారిని పొట్టన పెట్టుకుని రాక్షసి కూడా ఇదే ఇంట్లో ఉంటుందా, ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ మంచిదానిలాగా నటిస్తూ వాళ్ళని ఇంకా మోసం చేసిందా, ఈ రోజుతో ఈ అంబిక పాపం పండాలి, విహారీ బాబుకి ఎలాగైనా నిజం చెప్పేయాలని రుక్మిణి అనుకుంటుంది. ఇక విహారీ మధ్యాహ్నం కూడా రాకపోవడంతో అప్పుడు రుక్మిణి, ఏంటమ్మా విహారీ బాబు ఇంకా రాలేదేంటి అని లక్ష్మిని అడుగుతూ ఉంటే, విహారీ గారు ఏదో ప్రాజెక్ట్ పని మీద చాలా దూరం వెళ్ళారటమ్మా, రాత్రి వరకు విహారీ బాబు ఇంటికి ఖచ్చితంగా తిరిగి వస్తారు అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో రుక్మిణి రాత్రి వరకు విహారీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రిపూట అందరూ భోజనాలు చేసిన తర్వాత చీకటి పడిన తర్వాత విహారీ ఇంటికి తిరిగి వస్తాడు. విహారీతో ఎలాగైనా సరే మాట్లాడాలని చెప్పి రుక్మిణి ఎంతో ఆశగా
ఎదురు చూస్తూ విహారీ సోఫాలో కూర్చొని ఉండగా విహారీ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడే అంబిక, ఏంటి విహారీ ఉదయం నుండి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావని చెప్పి అడుగుతూ ఉంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది అత్తయ్య, ఆ డీటెయిల్స్ గురించి మాట్లాడడానికి వెళ్ళాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా అంబిక అక్కడే నిలబడి ఉండడంతో ఈ రాక్షసి వెళ్ళిపోతే నేను విహారీ బాబుని కలవచ్చు, ఆ రాక్షసి గురించి నిజాలు బయట పెట్టచ్చు అని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా కిటికీలో నుండి రుక్మిణి విహారీని చూస్తూ ఉండగా ఇక ఇంతలో అంబిక రుక్మిణి చూసేస్తుంది. ఇది విహారికి నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చిందనమాట. ఎలాగైనా సరే దీన్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలని చెప్పి అంబిక రౌడీలకు ఫోన్ చేయడంతో రౌడీలు వెనక నుండి వచ్చి రుక్మిణిని ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అలా రుక్మిణిని రౌడీలు ఎత్తుకెళ్ళిపోవడంతో లక్ష్మి రుక్మిణి కోసం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది. పాపం ఆవిడ ఉదయం నుండి విహారీ గారి కోసం ఎదురు చూస్తుంది కదా పండు, ఆవిడ్ని తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే పండు ఇల్లంతా కూడా రుక్మిణి కోసం వెతుకుతాడు. ఇక అప్పుడు ఎక్కడ రుక్మిణి కనిపించకపోవడంతో అమ్మ లక్ష్మమ్మ, ఆవిడ కోసం నేను ఇల్లంతా వెతికాను, ఆవిడ ఎక్కడా కనపడలేదు, ఒకవేళ ఆవిడ వెళ్ళిపోయిందేమో అని అంటూ ఉంటే లేదు పండు, ఆవిడ వెళ్ళే అవకాశమే లేదు, అసలైనా విహారీ గారిని కలవడానికే కదా ఆవిడ ఇక్కడికి వచ్చింది, మరి కలవకుండా ఎందుకు వెళ్ళిపోతుంది, ఏదో జరిగింది పండు, ఒకవేళ రౌడీలు ఏమైనా తనను తీసుకెళ్ళిపోయారేమో అని చెప్పి లక్ష్మి విహారీ గారితో ఈ విషయం చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు విహారీ సోఫాలో కూర్చొని డాక్టర్ చెప్పిన విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మికి ఎప్పటికీ చూపు రాదని డాక్టర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని, లక్ష్మి ఎలాగైనా సరే నా ప్రాణాలు పణంగా పెట్టైనా నీకు నేను చూపు తెప్పిస్తాను, నీ ఐస్కి మ్యాచ్ అయ్యే డోనర్ దొరికితే ఆపరేషన్ చేస్తే నీకు చూపు వస్తుందని డాక్టర్ చెప్పారు, ఆ డోనర్ త్వరగా దొరికితే బాగుండు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. నా ఫ్రెండ్ ఒకడు యుఎస్లో ఐ స్పెషలిస్ట్గా చేస్తున్నాడు, లక్ష్మి రిపోర్ట్స్ని వాడికి పంపిస్తే వాడు ఏదైనా సొల్యూషన్ చెప్తాడేమో, అమెరికాకు తీసుకువెళ్ళైనా లక్ష్మికి కంటి చూపు వచ్చేలాగా ప్లాన్ చేయాలని చెప్పి విహారీ ఆలోచిస్తూ లక్ష్మి రిపోర్ట్స్ కోసమని చెప్పి గదిలోకి వస్తాడు. ఇక అప్పుడే సహస్ర డాక్టర్ తనకు గర్భసంచి లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ, భగవంతుడా నేను ఎలాగైనా సరే మా బావను పెళ్లి చేసుకొని మా బావతో జీవితాంతం సంతోషంగా పిల్లా పాపలతో ఉందామని అనుకున్నాను, కానీ ఎందుకు స్వామి నాకు ఇంతటి పెద్ద శిక్షను విధించావు, నేను ఎప్పటికీ తల్లిని కాలేనని డాక్టర్ అంటున్నారు, కానీ అమ్మేమో ఏదో ఒక విధంగా మాకు వారసులు పుట్టేలాగా చేస్తానని అంటుంది, ఒకవేళ అది కానీ జరగకపోతే అప్పుడు బావ ఎప్పటికీ నన్ను భార్యగా అంగీకరించడు, ఈ ఇంటి కోడలుగా కూడా నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు అని చెప్పి సహస్ర అమ్మ చేస్తున్న ప్రయత్నం ఫలించాలని చెప్పి ఆ ఫైల్ని అక్కడ పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్తుంది. విహారీ లక్ష్మి రిపోర్ట్స్ని తన ఫ్రెండ్కి పంపిద్దామని చెప్పి కబోర్డ్స్ అన్నీ కూడా లక్ష్మి ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదేంటి లక్ష్మి ఫైల్ నేను ఇక్కడే పెట్టాను కదా, ఏమైందని విహారీ అంతా కూడా వెతుకుతూ ఉండగా ఇంతలో సహస్ర ఫైల్ కింద పడిపోతుంది. సహస్ర ఫైలా ఇది అని చెప్పి విహారీ అది ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక అందులో గర్భసంచి లేని సహస్రకు పిల్లలు పుట్టరని రాసి ఉండడంతో ఇక అప్పుడు అది చదివి విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. సహస్రకు గర్భసంచి లేదా, తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదా అని చెప్పి షాక్ అవుతూ ఉంటే అప్పుడే సహస్ర అక్కడికి వస్తుంది. బావా ఏం చేస్తున్నా బావా అని అంటూ ఉంటే ఇది నీ ఫైలే కదా సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర అవును బావా, మొన్న ఈ మధ్య యాక్సిడెంట్ అయింది కదా, ఆ తర్వాత నేను డాక్టర్ చెకప్కి వెళ్ళాను, అప్పటిది ఈ ఫైల్ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విహారీ సహస్ర నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర లేదు బావా, నీకెందుకు అలా అనిపించింది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే ఆ ఫైల్లో రాసున్నది నేను చదివాను, అంటే నీకు పిల్లలు పుట్టరన్నమాట, ఎందుకు ఈ నిజాన్ని అందరి దగ్గర దాచిపెట్టి మోసం చేస్తున్నావని చెప్పి ఇప్పుడు ఈ నిజాన్ని అందరి ముందు బయట పెట్టేస్తానంటూ విహారీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు. ఇక దాంతో బావ వద్దు బావ ప్లీజ్ బావ ఈ నిజం ఎవరికి చెప్పొద్దు అని సహస్ర బతిమలాడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వచ్చాక ఏంటి విహారీ ఎందుకు అలా అరుస్తున్నావని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు విహారీ
మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. సహస్రకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, తనకి గర్భసంచి లేదని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఏంటను వనిత అని చెప్పి యమున అంటూ ఉంటే, అవునమ్మా నేను చెప్పేది నిజం, కావాలంటే ఒకసారి ఈ ఫైల్ చూడు, డాక్టరే సహస్రకు గర్భసంచి లేదని తనకు పిల్లలు పుట్టరని ఈ ఫైల్లో రాశారని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక దాంతో కాదంబరితో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అంటే నువ్వు ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వలేవన్నమాట, ఎంత పని జరిగిపోయింది, అటువంటప్పుడు నీకు ఈ ఇంటికి కోడలుగా ఉండే అర్హత లేదు అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. అమ్మమ్మ దయచేసి నీకు దండం పెడతాను, బావని నాకు దూరం చేయొద్దు అని అంటూ ఉంటే, ఇంకా ఏంటే బావ, నువ్వు ఈ ఇంటికి వారసుల్ని ఇస్తావేమో అనుకొని నా మనవడితో నీ పెళ్లి జరిపించాను, కానీ ఆ అవకాశం లేనప్పుడు నువ్వు కూడా ఈ ఇంటి కోడలుగా అర్హురాలివి కాదు, నా మనవడికి మరొక పెళ్లి చేస్తాను, ఎలాగైనా సరే వాడి ద్వారా ఈ ఇంటికి వారసులు వచ్చేలాగా చేస్తాను అని చెప్పి కాదంబరి అంటూ ఉంటే సహస్ర కుప్పకొలి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.